జనవరి 15 పునీత వన చిన్నప్ప గారి పండుగ. వన పౌలు గారు లేదా వన చిన్నప్ప గారు ఈజిప్టులో జన్మించారు. 15వ ఏటనే అనాథగా మిగిలిన అపార ఆస్తి, ఉన్నత విద్య ఉన్నప్పటికీ నిగర్విగా జీవించి సత్యానికి అంకితమైన ఉత్తమ క్రైస్తవుడిగా నిలిచారు. డేషియస్ చక్రవర్తి కాలంలోని భయంకరమైన క్రైస్తవ హింసల నుంచి తమ అచంచల విశ్వాసాన్ని కాపాడుకోవడానికి అడవుల్లోకి వెళ్లి దేవునిపై సంపూర్ణ భారం వేసి లోక పాపాలకు ప్రాయచిత్తంగా తపస్సు ప్రారంభించారు. తన ఆలనా పాలన, విశ్వాస రక్షణ దేవుడే చూసుకుంటాడని దృఢంగా నమ్మారు. ప్రార్థన, ఉపవాసం, దైవనామ స్మరణతో సంవత్సరాల తరబడి జీవించగా ఏ క్రూరముఖం గాని ప్రమాదం గాని తాకలేదు. ఇలా వారికి 90 ఏళ్లు వచ్చే వరకు ఒక ఋషిగానే తన జీవితాన్ని కొనసాగించారు. వన పౌలు గారి గురించి దేవుడు ఈజిప్ట్ దేశ ఘనుడు పునీత అంతోని గారికి తెలియజేయగా, వారు పౌలు గారిని చూడ్డానికి వెళ్ళినప్పుడు వారు తెల్లని వర్ణంతో అమిత ప్రకాశ మహిమతో ఆకాశం వైపు ఎగరడం కనిపించింది. ప్రార్థన, ఉపవాసం ఆయన ఆయుధాలు. దైవనామం ఆయన శ్వాసగా నిలుపుకున్న వన చిన్నప్ప గారిని నేత పనివాన్లకు పాలక పునీతులుగా శ్రీసభ ప్రకటించింది. పునీత వన చిన్నప్ప గారా